బాగున్నారు అందరూ? చాలా సంవత్సరాలు అయిపోయినట్టుందా ఏమండి? చక్కగా మరి చల్లటి వాతావరణంలో దేవుడిచ్చిన కృపను బట్టి మరి అందరం కూడా ఈ రీతిగా ఈ స్థలంలోకి వచ్చిన వీరందరూ కూడా చాలా ధన్యులు అన్నమాట. అంతేనా? ఈ ధన్యత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనందరం ధన్యులమా కాదా? ధన్యులు, మంచోళ్ళు మీరు. సరే, ఎందుకంటే మనిషికి ఈ లోకంలో ఎన్నున్నా కానీ కొన్నిటి మీద చాలా ఆశ ఉంటుంది. ఆశ, కోరిక చాలా ఉంటాయన్నమాట. అవునా కదా? అసలు ఆశ లేదు, నాకు కోరికలే లేవు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉంటే వాళ్ళు ఇంకా ధన్యులు. ఏమండి? ఎందుకంటే ఈ లోకంలో చాలా విలువైనవి ఏమున్నాయి చెప్పండి? చాలా విలువైనవి అంటే ఏమైనా ఉన్నాయా లోకంలో? ఏం లేవా? విలువైనవి ఏం లేవా? విలువైనవి ఏం లేవండి. ఒక రైతుని అడిగామనుకోండి, అయ్యా నీకు విలువైనది ఏంటి అంటే ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? మట్టి. నాకు విలువైనది ఏదైనా ఉంది అంటే అది నేను పండించే ఆ మట్టి. అవునా? ఒక వ్యాపారస్తుని నన్ను అడిగామనుకోండి, విలువైనది ఏదైనా ఉందంటే ఆ ఉంది. ఏంటంటే నా వ్యాపారం. ఒక క్రైస్తవుని నీకు విలువైనది ఏదైనా ఉంది అని అంటే క్రైస్తవుడు చెప్పాల్సిన మాట ఏంటి? చెప్పాల్సిన మాట ఏంటి? క్రైస్తవుడికి విలువైన ఏం లేవా? రక్షణ. ఎవరమ్మా చెప్పింది? వందనాలు. నిజంగా, ఎందుకంటే క్రైస్తవుడికి విలువైనది ఏదైనా ఉంది అంటే అది రక్షణ ఒకటే. ఈ లోకంలో చాలామందికి చాలా ఉండొచ్చు, చాలా ధనం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ ఒక విలువైనది ఒకటి ఉందంట. దాన్ని మనం కాపాడుకోవాలంట, అది కావాలని కోరుకోవాలంట. కానీ మనం ఏం చేస్తామంటే విలువలేని వాటి కోసం ప్రయాసపడతా విలువైన వాటిని పోగొట్టుకుంటూ ఉంటాం. అవునంటారా కాదంటారా? డౌట్గా ఉందా? డౌట్గా ఉందమ్మా. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడికి విలువ తెలుసు, ఒకడికి విలువ తెలియదు. విలువ తెలియక బాగా పనిచేసి వచ్చి కష్టపడి ఎండలో ఆకలేస్తుందంట. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ విలువైన దాన్ని పొందుకోవాలని చెప్పి ఇంకోడు కాచుకొని కూర్చొని ఉన్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అవకాశం వచ్చింది. వచ్చి అంటున్నాడు, అరే 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 నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు ఏదో వండుకుంటున్నావు కదా, కొంచెం నాకు పెట్టయ్యా అంటే ఏమనాలి? మనమైతే ఏం చేస్తాం? కంచం వేసి అన్నం వేసి చక్కగా వడ్డించి పెట్టేస్తాం. కానీ అతను అలా అనలా. నీ దగ్గర ఒకటి ఉంది, విలువైంది, అది నాకు ఇచ్చేయి, అప్పుడు నీకు కావాల్సింది పెడతా అన్నాడు. ఏంటది అమ్మా? ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారో చేతి ఎత్తండి కొద్దిగా. రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం తీసుకునే వాళ్ళు. ఓకే, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ రోజున ఆ విలువైన రక్షణ ఏంటో మనం తెలుసుకోవాలి. మనం చూస్తాం ఆదికాండంలో ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. చూడండి ఒకసారి. యాకోబు, అక్కడ ఆ ఏశావు కష్టపడి వస్తాడు పాపం. వచ్చి పొలం నుంచి నేను అలసి ఉన్నానని చెప్పి అంటాడు కదా. 25-30 వచనం చదవమ్మా. ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో నాకు కొంచెం పెట్టమని అడిగితే ఏమన్నాడంట తమ్ముడు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏశావు అంటున్నాడు కదా, నేను చావబోతున్నాను కదా, నాకెందుకు ఇది, అవసరం లేదు, విలువ లేదు, ఈ విలువ లేనిది నాకెందుకు, తీసుకో అని ఇచ్చేసాడు.
ఎందుకంటే ఈ రోజున మనకి విలువైంది మన దగ్గర ఉన్నా అది విలువ లేనట్టుగానే మనకు కనబడుతుంది. ఆ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని యొక్క ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు, అప్పుడు దాని విలువ ఏంటో తెలుసుకుంటాం మనం. ఎందుకంటే ఇప్పుడు రక్షణ అంటే, బాప్తిస్మం అంటే ఏదో నీళ్ళలో మునిగి లెగడం అని అనుకుంటున్నారు, కానీ దాని యొక్క విలువ, ఇంపార్టెన్స్, దాని యొక్క క్యాపబిలిటీ ఏంటంటే ఆ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఎవరికి వారు తెలుసుకోవాల్సిన అవసరం అన్నమాట, చాలా ఉందన్నమాట. ఎందుకంటే లోకంలో విలువలేని వాటి కోసం మనిషి పరిగెడతా ఉన్నాడు, కానీ అసలు ఆ విలువైంది ఏంటి, ఆ విలువైంది మనం పొందుకుంటే ఎలా పరలోక రాజ్యం చేరగలమని మనం తెలుసుకోవాలి. మీకు జక్కయ్య తెలుసు కదండి, మీ అందరికీ బైబిల్ బాగా తెలుసు, అవునా? బాగా తెలుసా? బాగా తెలుసు. లూకా సువార్తలో జక్కయ్య ఉంటాడు. ఆ జక్కయ్యకి ఏమొచ్చిందంట అమ్మా? లూకా సువార్త 19వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చూస్తే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుకొనిది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనిని తీసుకున్నాడలా అతనికి 400 మరలా చెల్లుతానని ప్రభువుతో చెప్పాను. ఇక్కడ చూస్తే ఇతను చాలా ధనవంతుడంట, ఒక ట్యాక్స్ కలెక్టర్. ఇతనికి ఏం పోయే కాలం వచ్చిందండి. మనం చేస్తాం ఈ పని, మీరు ఇస్తారా ఆస్తిలో సగభాగం? ఏమండి నవ్వుతున్నారు చక్కగా. అమ్మా రేపో ఎల్లుండి వచ్చేస్తున్నాడంట యేసుక్రీస్తు అంటే ఏం చేస్తారు చెప్పండి? డిక్లేర్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా రాసి ఇచ్చేస్తాం మనం. డిక్లేర్ అయిపోతే మాత్రం ఇవన్నీ మాయే, అవునా కాదు? మాకు నిర్ధారణ కావాలి, ఇక్కడ నిజ నిర్ధారణలు కావాలి క్రైస్తవుడికి. ఈ జక్కయ్య అవి చూడట్లా, ఆస్తిలో సగభాగం ఇచ్చేసా, ఇంకా సగం ఉందంట. ఆ సగంలో కూడా ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశాడో వాళ్ళకి 4 వేసి ఇస్తున్నాడంట. జక్కయ్య తెలుసుకున్నాడు ఆ టైంలో. ఏం తెలుసుకున్నాడమ్మా? ఏది విలువ, ఏది విలువ లేనిదో అక్కడ తెలుసుకున్నాడు జక్కయ్య. ప్రభువు ఇచ్చే రక్షణ చాలా విలువైంది. నా దగ్గర ఉన్న ధనము కంటే, నేను దాచుకున్న ధనము కంటే, దోచుకున్న ధనము కంటే దేవుడిచ్చే రక్షణ ఎంతో గొప్పది అని చెప్పి తెలుసుకున్నాడు కాబట్టి సగం ఇచ్చేశాడు, 4 ఇచ్చేశాడు. మనం రక్షణని ఉచితంగా ఇస్తున్నామన్నా కూడా తీసుకోవడానికి ఇంకా ఎందుకో ఆలోచిస్తూ ఉంటాం మనం, ఏమండి? ఎందుకంటే కాలం తొందరగా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మనము దాన్ని ఆలోచించుకోకుండా ఇంకా సమయం ఉందిగా అంటే ఆ విలువైన దాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటాం మనకు తెలియదు. మనకి ఏ అవసరం వచ్చితే దాన్ని వదులుకోవాల్సి వస్తుందో. ఏసావు ఎలా వదులుకున్నాడు? ఆకలేసింది వదిలేసుకున్నాడు. మనకేదో అవసరం వస్తుంది, మనం వదిలేసుకుంటాం. పెద్ద తేడా ఏం లేదు, అవునా కాదా? ఏసావుకి మనకి పెద్ద తేడా ఏమి ఉండదు. అప్పుడు ఒక శతాధిపతి ఉన్నాడంట, కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన కూడా తెలుసుకున్నాడు అసలు విలువైంది ఏంటో, విలువలేనిది ఏంటో. అతనుకున్న అధికారము, బలము అన్ని పక్కన పెట్టి దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళి రక్షణ పొందాడు. అతను కాకుండా అతని కుటుంబం అంతా రక్షణ పొందారు. ఇదే అపొస్తలుల కార్యంలో ఉంటుంది చూడండి. అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయం. అతనంట వెయిట్ చేస్తున్నాడంట. ఎక్కడ ఉంటుందంటే మాట 24వ వచనంలో ఉంటుంది. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడంట. వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళు వస్తారు, నాకు రక్షణ ఇస్తారు,
వాళ్ళతో నేను సువార్తను వినాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. ఎవరు? మనలాగా ఖాళీగా కూర్చోనో పని పాట లేనోనో కాదు. శతాధిపతి అంట, 100 మందికి పైన అధిపతి. ఒక ఇటలీ పటాలం అనేటువంటి ఒక ప్రాంతంలో ఆయన ఒక అధికారి. ఆ అధికారి వెయిట్ చేస్తున్నాడు. దేనికి? రక్షణ పొందడానికి. మనకి దేవుడు ఎంత అవకాశం ఇచ్చినా, ఎంత సమయం ఇచ్చినా మనం ఎందుకో ఇంకా ఇంకా లేట్ చేస్తూ ఉంటాం. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఆ విలువైనది ఏంటో తెలుసుకున్నారు కాబట్టి ఆ విలువైన దానికోసం విలువ లేని అన్ని కూడా వదిలేసుకుంటా వెళ్ళిపోయి ఆ విలువైనది వాళ్ళకి కావాలని చెప్పి దాని కోసం ప్రయాసపడతా ఉన్నారు. ప్రయాసపడి ఆ వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత విని వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు కూడా మారినట్టుగా మనం చూస్తాం, బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకని నేను ఈ మాటలు చెప్తున్నా అంటే, ఈ రోజున క్రైస్తవుడికి కావాల్సింది ఏంటంటే విలువైంది ఏంటో, విలువ లేనిది ఏంటో, దేనికోసం మనం ప్రయాసపడుతున్నామో తెలుసుకోవాలి. చాలామందికి చాలా ఉండొచ్చు, కానీ ఆ విలువైన రక్షణని మనం పోగొట్టుకున్నా, దాన్ని దక్కించుకోకుండా మన ప్రాణం పోగొట్టుకున్నా మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉంటారండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క మొత్తం అరేంజ్మెంట్స్ చేసి చక్కగా మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెప్పి చక్కగా చెబుతుంటే ఇంకా సంవత్సరం ఉందిగా అంటే ఆ సంవత్సరాలు కూడా ఇంకా ఇంకా గతించిపోతూ ఉన్నాయి. అవునా? ఒక నపుంసకుడు ఉన్నాడంట. అతనికి కూడా తెలుసుకున్నాడు అసలు విలువైంది ఏంటో. చూడండి, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మీరు అందరికీ బైబిల్ పండితులు మీరు బాగా తెలుసు. మీకు నేను చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. ఏంటంటే మీకు గుర్తు చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనకి విలువైనవి చాలా ఉన్నా ఆ రక్షణ యొక్క విలువ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రక్షణని ఎవరు మనకి ఇవ్వలేడు. మన అన్నదమ్ములు ఇవ్వగలరా? మన సాటి అయిన వాళ్ళు ఎవరైనా మనకి ఇవ్వగలరా రక్షణని? ఎవ్వరు ఇవ్వలేరు. కీర్తన 49:7-8 ఒక మాట ఉంటుంది చూడండి. ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపును. చదువు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ఏమన్నాడు ఇక్కడ? ఎవ్వడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడంట. అయ్యా, నేను నశించిపోతున్నా, నేను అగ్నిలో పడుతున్నాను, అగ్నిగుండంలో పడిపోతున్నాను, నన్ను కాపాడరా తమ్ముడా అని అంటే వచ్చేవాడిని చేపట్టుకుని పైకి లేవుతాడా? ఎవడు రాలేడు, రాడు కూడా. అంతెందుకండి, 90 ఏళ్ళు చక్కగా వివాహ దాంపత్యం చేసినటువంటి ఆ దంపతులు ఇద్దరిని తీసుకొని, భర్తను తీసుకొని, అమ్మా నేను చనిపోతున్నాను, నువ్వు కూడా నాతో పాటు చనిపోతావని భార్యను అయితే ఒప్పుకుంటుందా? నాకే అవసరం నీతో చచ్చిపోవడం అని అంటారు. అవునా? ఇక్కడ మనల్ని కాపాడడానికి ఎవడు రాడు, మనల్ని రక్షించడానికి ఎవడు రాడు, కానీ రక్షణ ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన వచ్చి మనకి రక్షణ ఇస్తా అన్నప్పుడే మనం చక్కగా ఆ రక్షణ అందుకోవాలి, దాని విలువేంటో తెలుసుకోవాలి. ఏమన్నాడు ఇక్కడ? ఎవడు ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. అలా ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన మాత్రమే ఒక్కసారే, మళ్ళీ ఇంకోసారి రాకుండా, ఇంకోసారి సిలువ ఎక్కకుండా ఒక్కసారే ఆ క్రయధనాన్ని చెల్లించేశాడు. అవునా? మనం ఎన్నిసార్లు ఇచ్చినా రుణం తీరదండి. అవునా? కొంతమంది అప్పులు ఉన్నోళ్ళు ఎంత కట్టినా ఉంటూనే ఉంటాయి సంవత్సరాలు పడి. అవునా? 1 year, 2 years, 3 years, 7 years వడ్డీలు కట్టి ఇంకా ఉంటూనే ఉంటాయి, కానీ అవి తీరవు. కానీ మన పాపము యొక్క ఆ క్రయధనాన్ని ఒక్కసారి ఆయన చెల్లించేశాడు. అందుకేమన్నాడు ఇక్కడ? వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడను లేడు. వాని ప్రాణ విమోచన ధనం అంట బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఎవరు కూడా మన పాపం కోసం చనిపోయేవాళ్ళు కానీ, మన కోసం ఉద్ధరించేవాళ్ళు కానీ ఎవరు లేరు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ విలువైన రక్షణని ఎవరిస్తున్నారు?
ఎక్కడ దొరుకుద్ది, దాన్ని పొందుకుంటే మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళగలం అని తెలుసుకోవాలి. అది తెలుసుకున్న రోజున మనం ఎప్పుడు కూడా నిశ్చింతగా ఉంటామా ఉండరాం? ఏమో రక్షణ పొందుకున్న వాళ్ళకైనా భయం ఉందా ఇక్కడ? ఏమైనా భయం ఉంటే చెప్పండి. ఎందుకంటే మన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు అన్నమాట. ఆయన ఒక మాట ఇస్తే అది ఎప్పుడు కూడా తప్పిపోదు. ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం అల్లా తప్ప వాళ్ళు కాదు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఆ నపుంసకుడు, ఐథియోపియుడైన నపుంసకుడు ఫైనాన్స్ మినిస్టర్. ఆయనకి ఏం పట్టే పరిగెత్తుకుంటూ వెళ్ళి రోజు ఆదివారాన్ని వాక్యం విని రక్షణ పొందాడు ఆయన. చూడండి, ఎందుకంటే మనం విలువలేని వాటి కోసం ఎంతో ప్రయాసపడతాం, కానీ విలువైనది ఏంటో తెలుసుకొని దాన్ని ఎలా పొందుకోవాలో ఎవరు ఆలోచించం. మనం చాలా ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, కానీ ఆ విలువైన ఆ రక్షణ మనిషికి ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆ రక్షణ పొందుకుంటే మనం ఎలా జీవించగలం అనేది మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. అది తెలుసుకున్న రోజున దేవుడు ఎప్పుడు కూడా ఆ రక్షణలో మనం కొనసాగేలా చేస్తాడు. ఎందుకంటే ఏసావు చూసారా ఏం చేసుకున్నాడు? జస్ట్ ఒక్క పూట ఆకలి తట్టుకోలేక అమ్మేసుకున్నాడు. మనం ఏదైనా ఎక్కడైనా చేజార్చుకుంటున్నామా? మన రక్షణని, పొందుకున్న రక్షణని, తీసుకున్న రక్షణ ఎక్కడన్నా వదిలేసుకుంటున్నామా? ఏదైనా అవసరాల కోసం, లేకపోతే ఇంకా పొందుకోవాలంటే ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాము? ఇది ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడినప్పుడు మనం తెలుసుకొని గ్రహించితే ఏది విలువైందో ఏది విలువలేందో తెలుసుకొని మనం ముందుకు సాగిపోతే దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలు నెరవేర్చగలడు. ఆ దాన్ని బట్టి మనం అందరం కూడా ఆయన రక్షణలో కొనసాగిపోవడానికి ఆయన కృప చూపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. చక్కటి మాటల్ని అందించిన సహోదరులకి ప్రత్యేకంగా సందర్భన వందనాలండి. విన్న యొక్క మాటలు బట్టి ఒకసారి తల వంచి ప్రార్థన చేసుకుందాం. రక్షణ లేదా రక్షణ సువార్త మీకు ప్రకటించబడింది. ఈ యొక్క సమయంలో ఎప్పుడైనా సరే నువ్వు రక్షణకు సిద్ధపడి నేను కూడా రక్షణ పొందుతానయ్యా,